హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మన వ్యూవర్స్లో ఒకళ్ళైన వినయ్ గారు ఓల్డ్ వీడియోని ఎలా ఎన్హాన్స్ చేయాలి, 4Kలోకి ఎలా చేంజ్ చేసుకోవాలి అని అడిగారు. సో వారి కోసం నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే చూశాను వినయ్ గారు మీ కామెంట్ అయితే. మీరైతే నిన్న కామెంట్ పెట్టినట్టున్నారు, నేనైతే ఇప్పుడే చూశాను. సో మీకోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక 720 పిక్సెల్ ఉండే వీడియోని అయితే తీసుకుందాము. ఈ 720 పిక్సెల్ వీడియో వచ్చేసి చూడండి, నేను డౌన్లోడ్ చేసి పెట్టున్నాను ఒకటి. చూడండి, ఇది 720p. చూడండి సైజ్ ఎంత ఉంది, 3.6 MB ఉంది. దాన్ని రైట్ క్లిక్ చేస్తున్నాను, ప్రాపర్టీస్లోకి వెళ్తున్నాను. చూడండి డీటెయిల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఫ్రేమ్ విడ్త్ ఆల్రెడీ కనబడుతుంది చూడండి, 720. ఓకే, అలాగే 1280 కనపడుతుంది. ఓకే కదా, జస్ట్ ఓకే అంటున్నాను. చూడండి, దీన్ని నేను డ్రాగ్ చేసి ప్రీమియర్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మీరు కంట్రోల్ N అయితే ప్రెస్ చేయండి. కంట్రోల్ N ప్రెస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నేను కస్టమ్లో 4K షార్ట్స్ అని పెట్టున్నాను. అంటే అది షార్ట్ కాబట్టి 4K తీసుకున్నాను. లేదనుకుంటే మీరు ఇక్కడ నుంచి ఫుల్ విడ్త్ అయితే, ఫుల్ వీడియో అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 1080 ఉంది, 2880 కూడా ఉంది. మీకు ఏది కావాలో అది తీసుకోండి. ఓకే, నేను ఇప్పుడు 4K షార్ట్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అది దాని విడ్త్ ఎంత అనేది ఇక్కడ మీకు కనబడిపోతుంది. చూడండి, ఓకేనా, ఇక్కడ కనబడుతుంది. జస్ట్ మీరు ఏదో ఒక పేరు ఇచ్చేసేయండి, లేదా అదే సేమ్ సీక్వెన్స్ 3 అని పెట్టేసుకొని జస్ట్ ఓకే అనండి. ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న వీడియోని డ్రాగ్ చేసి టైం లైన్లోకి తీసుకోండి. ఓకే, టైం లైన్లోకి తీసుకున్న తర్వాత చూడండి, జూమ్ అవుట్ చేస్తున్నాను, ఫిట్ పెడుతున్నాను. ఇలా వచ్చింది. నేను తీసుకున్న షార్ట్ సైజ్ ఇది, ఆల్రెడీ ఉన్న సైజ్ ఇది. ఇప్పుడు దీన్ని నేను రైట్ క్లిక్ చేసి స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అన్నాను. రైట్ క్లిక్ చేసి జస్ట్ స్కేల్ టు ఫ్రేమ్ సైజ్ అన్నాను. అన్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ అన్షార్ప్ అని టైప్ చేయండి. అన్షార్ప్ అని టైప్ చేయగానే అన్షార్ప్ మాస్క్ అని వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి మీరు తీసుకున్న వీడియోకి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత జస్ట్ దీన్ని కొంచెం కిందకి డ్రాగ్ చేసుకొని ఇక్కడ చూడండి, అన్షార్ప్ మాస్క్ అని కనబడుతుంది కదా. ఈ అన్షార్ప్ మాస్క్ లో 300, జస్ట్ ఇది ఒక 10 ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వచ్చి ఇక్కడ లూమెట్రీ అని టైప్ చేయండి. కిందకి డ్రాగ్ చేస్తే లూమెట్రీ కలర్స్ అని వస్తుంది. దాన్ని డ్రాగ్ చేసి మీరు తీసుకున్న వీడియోకి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడైతే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. చూడండి, బేసిక్ కరెక్షన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కొన్ని చూడండి, ఇక్కడ మీరు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు అదే పెట్టుకోమని చెప్పి నేను అంటలేదు, జస్ట్ అది అబ్జర్వ్ చేయండి. కలర్లో అయితే కొంచెం కొంచెం డిఫరెన్సెస్ అయితే వస్తాయి మీకు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదైతే మీకు కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది. అక్కడ ఉన్న కలర్కి దీనికి అయితే యాప్ట్గా ఉంటుంది, చూసుకోండి. ఓకే, మీకు ఏది కావాలో దాన్ని ఒక్కసారి అప్లై చేయండి. ఓకేనా, లేదు అనుకుంటే మీరు మీ ఓన్గా కూడా అడ్జస్ట్మెంట్స్ అయితే కలర్లో చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాంట్రాస్ట్ పెంచుకోవాలంటే కాంట్రాస్ట్, హైలైట్స్ పెంచుకోవాలంటే హైలైట్స్, షాడోస్ పెంచుకోవాలంటే షాడోస్లో మీకు ఏది కావాలో దాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇవైతే డిఫాల్ట్గా ఉండేవి ఆప్షన్స్. ఓకే, ఇవైతే మీరు మీ ఓన్గా మీరు చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్లర్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ లో
అందులో వచ్చేసి కెమెరా బ్లర్ అని ఉంటుంది. ఈ బ్లర్ని తీసుకెళ్ళి జస్ట్ అప్లై చేసి కొంచెం మాత్రమే అమౌంట్ పెంచండి, మరీ ఎక్కువ పెంచొద్దు, కొంచెం మాత్రం ఎక్కువ పెంచండి. ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఆఫ్ బ్లర్ 25% పట్టేవాడికి అక్కడ ఎక్కువ అయిపోయింది. సో 1 or 2% మాత్రమే ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ పిక్సెల్స్ మీకు ఎన్లార్జ్ చేసినప్పుడు పిక్సెల్స్ అన్ని షార్ప్ అయిపోయి బాక్సెస్ గా విడిపోయినట్టు కనబడతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ బ్లర్ అప్లై చేయడం వల్ల అది ఏమవుతుంది అంటే ఆ బాక్సెస్ అన్ని కొంచెం బ్లర్ అయ్యి బాక్సెస్ కనబడకుండా ఉంటుందన్నమాట. సో దానికోసం ఇది. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కంట్రోల్ M ప్రెస్ చేస్తే చూడండి, ఒకసారి ఇక్కడ క్లిక్ చేసి ఆ తర్వాత మీరు కంట్రోల్ M అయితే ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రెండరింగ్ లో చూడండి, ఇక్కడ మ్యాచ్ సోర్స్ హై బిట్ రేట్ అని ఉంది. ఇక్కడ మీకు 33 MB మాత్రమే ఉంది. దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హై క్వాలిటీ 4K అని ఉంది. జస్ట్ ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇది షార్ట్ నుంచి ఫుల్ వీడియోలోకి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఫ్రేమ్ చూడండి ఫుల్ వీడియోలోకి వెళ్ళింది. కానీ నాకు కావాల్సింది నేను ఏదైతే పెట్టానో నాకు అదే కావాలి, నాకంటే షార్టే కావాలి. సో ఇక్కడ చూడండి బేసిక్ వీడియో సెట్టింగ్స్ అని ఉంటుంది, మ్యాచ్ సోర్స్ అనండి. ఓకేనా, ఇప్పుడు మీకు ఫుల్ గా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అవుట్పుట్ నేమ్ ని చేంజ్ చేసుకొని మీరు ఎక్కడైతే ఓపెన్ చేశారో చూడండి, ఇందులోంచే కదా మనం తీసుకుంది. ఇప్పుడు చూడండి ఇదేమో 3.69 MB ఉంది. జస్ట్ నేను ఇది 4K అని పెడుతున్నాను. జస్ట్ సేవ్ అనండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనండి. ఓకే, ఎక్స్పోర్ట్ కి కొంత టైం అయితే తీసుకుంటుంది. అది ఎక్స్పోర్ట్ మళ్ళీ మనం చెక్ చేద్దాము. ఓకే, అది 4K లో ఉందా లేకపోతే ఎలా ఉంది అని. అలాగే కలర్ క్వాలిటీ కూడా కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. పూర్తిగా మీకు 4K లో రికార్డింగ్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలా అయితే రాదు. ఎందుకంటే అప్పుడు చేసిన రికార్డింగ్ వేరు, ఇప్పుడు చేసిన రికార్డింగ్ వేరు కాబట్టి, ఇప్పుడు చేసింది వేరు కాబట్టి డిఫరెన్స్ అయితే కొంచెం లిటిల్ బిట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు వీడియో అనేది నేను ప్రీమియర్ లో ఎలా చేయాలి మనకి చూపించడం జరిగింది. చాలా మందికి అంటే కొంతమందికి నచ్చొచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ కూడా చూపిస్తాను. వీడియోని కన్వర్ట్ చేయడానికి సంబంధించిన వీడియో ఇది మీటూ అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ వండర్ షేర్ అనేది ఉంది. అలాగే చూడండి ఇక్కడ టోపాజ్ అని ఉంది, టోపాజ్ వీడియో AI అని ఎన్హాన్స్మెంట్ కోసం. సో వీటిని అయితే మీరు వాడుకోవచ్చు. నాకైతే నేనైతే ఇవి ఎక్కువైతే వాడలేదు. సో మీకు బాగుంటాయి అనుకుంటే ఒకసారి వీటిని వాడి ట్రై చేసుకోవచ్చు మీరు కూడా. ఇన్ కేస్ మీకు ఆ ప్రీమియర్ ప్రాసెస్ నచ్చలేదు అనుకుంటే వీటిని ట్రై చేయండి. ఓకే, వాటితో మీరు చేసుకోవాలి అనుకుంటే వాటితో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇది తెలుసు కాబట్టి దీన్ని మీకు నేను చేసి చూపించడం జరుగుతుంది. ప్రీమియర్ ద్వారా అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే వినయ్ గారు, మీకే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.